విఎస్ ఎంఎస్ ఎక్సెల్ స్విచ్ ఫంక్షన్ అని ఒకటి ఉందండి. స్టూడెంట్స్ రిపోర్ట్‌లో, ఎంప్లాయీ రిపోర్ట్‌లో, సేల్స్ రిపోర్ట్‌లో, కమిషన్ రిపోర్ట్స్‌లో ఈ స్విచ్ ఫంక్షన్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఎగ్జాంపుల్ ఈ సేల్స్ రిపోర్ట్ చూడండి. ఇక్కడ ప్రొడక్ట్ రేటింగ్స్ ఇచ్చానండి. ఇక్కడున్న రేటింగ్‌ని బట్టి పూరా, యావరేజా, గుడ్డా, ఎక్సలెంటా ఇలా రావాలి. అలానే స్టూడెంట్ యావరేజ్‌ని బట్టి గ్రేడ్స్ రావాలి. స్టేట్ నేమ్‌ని బట్టి స్టేట్ కోడ్ రావాలి. సేల్స్ వాల్యూని బట్టి కమిషన్ రావాలి. ఇక్కడ ఇచ్చిన డేట్స్ ని బట్టి అది వీకెండ్ డేనా, వీక్ డేనా అని రావాలి. ఇలా రావాలంటే మనం మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేయాలండి. మనం మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేయాలంటే మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. ఇఫ్ ఒకే ఫార్ములాలో మల్టిపుల్ టైమ్స్ మనం ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేయాలండి. మల్టిపుల్ బ్రేసెస్ యూజ్ చేయాలండి. అంత ప్రొసీజర్ లేకుండా మనకి ఈజీగా రిజల్ట్ వచ్చే ఫంక్షన్ స్విచ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ గురించి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఇక్కడ సేల్స్ పర్సన్స్ వాళ్ళు సేల్ చేసిన ప్రోడక్ట్స్ ఇక్కడ రేటింగ్ ఇచ్చానండి. ర్యాంక్ రావాలి. ఇక్కడ ఉన్న టేబుల్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన రేటింగ్ ని బట్టి ర్యాంక్ రావాలండి. ఇప్పుడు మనం స్విచ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం చూడండి. ఈక్వల్ టు స్విచ్ ట్యాప్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకునేది రేటింగ్ సెల్ ని ఫస్ట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. కామా ఇక్కడ మీరు సింటాక్స్ ప్రకారంగా ఎలా యూజ్ చేస్తామండి. రేటింగ్ 1 అయితే పూర్ అని రావాలి, 2 అయితే యావరేజ్ అని రావాలి, 3 అయితే గుడ్ అని రావాలి. అప్పుడు నేను సింటాక్స్ ఎలా రాస్తున్నాను చూడండి. 1 కామా పూర్ అనేది అది క్యారెక్టర్స్ టెస్ట్ కాబట్టి డబుల్ కొటేషన్ లో రాయాలండి. నెంబర్ రాసేటప్పుడు సింటాక్స్ లో డబుల్ కొటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఓకేనా. డబుల్ కొటేషన్ లో పూర్ కామా అండ్ ఇక్కడ మీరు ఫార్ములా అనేది ఒకే లైన్ లో రాయొచ్చండి. అలా కాకుండా మీకు ఈజీగా అర్థం అవడం కోసం మల్టిపుల్ లైన్స్ లో రాస్తున్నానండి. నెక్స్ట్ లైన్ లో రావాలంటే ఆల్ టు ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ ఒక లైన్ దిగుద్ది. సెకండ్ రేటింగ్ ఏందండి 2 కామా డబుల్ కొటేషన్ లో యావరేజ్ కామా ఆల్ట్ ఎంటర్ 3 కామా డబుల్ కొటేషన్ లో గుడ్. 3 అయితే గుడ్ అని రావాలి, 4 అయితే వెరీ గుడ్ అని రావాలి. కామా ఇంకా 4 కన్నా ఎక్కువ ఉంటే అంటే 5 అయితే ఇంకా 5 అని ఇవ్వాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ గా ఎక్సలెంట్ డబుల్ కొటేషన్ లో ఎక్సలెంట్ ఈ విధంగా ఇచ్చేసేయండి. డబుల్ కొటేషన్ క్లోజ్ చేయండి. క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఇచ్చిన రేటింగ్ ఏంటండి 4 కి ఏం రావాలండి వెరీ గుడ్. ఇంకా రిమైనింగ్ రేటింగ్స్ కూడా మనకి ర్యాంక్ రావాలి కాబట్టి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా ఇచ్చిన రేటింగ్ ప్రకారంగా ఇక్కడ ర్యాంక్ వచ్చిందా రాలేదా. 5 అయితే ఎక్సలెంట్, 2 అయితే యావరేజ్, 1 అయితే పూర్. ఈ విధంగా మీరు ఫార్ములా రాయండి. సింటాక్స్ అనేది ఏ విధంగా రాసామో అర్థమైనట్లే కదండి. ఇక్కడ మన సింటాక్స్ అనేది అబ్జర్వ్ చేస్తే సింటాక్స్ లోనే ఇక్కడ టెస్ట్ ఇదంతా రాసామండి. అలా కాదండి, మీరు సపరేట్ గా టైప్ చేసినట్లయితే ఆ సెల్స్ ని రిఫరెన్స్ గా తీసుకోవచ్చు. ఎలానో చూడండి. ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ టు స్విచ్ రేటింగ్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. కామా ఇక్కడ ప్రీవియస్ గా 1 పూర్ అయితే డబుల్ కొటేషన్ లో టైప్ చేసాం కదండి. అలా కాకుండా డైరెక్ట్ గా రిఫరెన్స్ గా తీసుకోండి. 1 ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. కామా పూర్ ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. కామా దీని తర్వాత 2 కామా యావరేజ్ కామా 3 కామా గుడ్. ఇలా సెల్స్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఓకేనా. ఎక్సలెంట్. ఇలా రిఫరెన్స్ గా తీసుకున్న తర్వాత ఈ పర్టికులర్ సెల్స్ ని ఫ్రీజ్ చేయండి. అంటే రేటింగ్ సెల్ ని కాకుండా రిమైనింగ్ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఫ్రీజ్ చేయాలంటే షార్ట్ కట్ ఏందండి F4. ఎందుకంటే ప్రతి ఫార్ములాలో మనకి కాన్స్టెంట్ గా ఉండాల్సింది ఈ వాల్యూసే కదండి. కాబట్టి వాటిని ఫ్రీజ్ చేశానండి. క్లోజ్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. రిమైనింగ్ సెల్స్ లో కూడా ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. అది కూడా ఆటోమేటిక్ గా మనకి రిజల్ట్ అనేది వచ్చేసిందండి. ఓకేనా. ఈ విధంగా సేల్స్ రిపోర్ట్ లో స్విచ్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ చేసామో అర్థమైంది కదండి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ స్టూడెంట్ రిపోర్ట్ లో యావరేజ్ ని బట్టి గ్రేడ్ రావాలండి. ఇక్కడ నేను సపరేట్ గా టైప్ చేశానండి. ఎలా టైప్ చేశాను. యావరేజ్ అనేది 80 నుంచి 100 మధ్యలో ఉంటే ఏ గ్రేడు, 60 నుంచి 79 ఉంటే బి గ్రేడు, 50 నుంచి 59 ఉంటే సి గ్రేడు, 50 లోపు ఉంటే డి గ్రేడ్ రావాలి. ఇక్కడ స్విచ్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ చేస్తున్నానో చూడండి. ఈక్వల్ టు స్విచ్ ఇక్కడ డైరెక్ట్ గా యావరేజ్ సెల్ ని ముందుగానే రిఫరెన్స్ గా తీసుకోవద్దండి. ముందు మనకి కండిషన్ ట్రూ అవ్వాలి కాబట్టి ఇక్కడ ట్రూ కామా ఇక్కడ నుంచి మీరు కండిషన్స్ యూజ్ చేయండి. యావరేజ్ అనేది 80, 100 మధ్యలోనే ఉండాలి. అంటే 80 కన్నా ఎక్కువ ఉండాలండి. అంటే యావరేజ్ సెల్ ని ఇప్పుడు మీరు రిఫరెన్స్ గా తీసుకోండి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 80 అంటే ఇక్కడ మీరు ఫస్ట్ కండిషన్ యూజ్ చేశారండి. కామా ఆ కండిషన్ కరెక్ట్ అయితే ఏం రావాలండి ఏ గ్రేడ్ అని రావాలి. ఏ అనేది టెస్ట్ కాబట్టి
డబుల్ కొటేషన్ లో రాయండి, మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, కామా. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ లైన్ లో టైప్ చేస్తున్నాను అండి, కంటిన్యూషన్ గా ఒకే లైన్ లో కాకుండా. ఆల్ట్ ఎంటర్. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటండి, 60 కన్నా ఎక్కువ ఉంటే, మనకి యావరేజ్ అనేది B3 అనే సెల్ లోనే కదండి ఉంది, డైరెక్ట్ గా B3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60, కామా. ఈ కండిషన్ కరెక్ట్ అయితే డబుల్ కొటేషన్ లో బి అని రావాలి, B3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50. ఈ కండిషన్ కరెక్ట్ అయితే గ్రేడ్ ఏం రావాలండి, సి డబుల్ కొటేషన్ లో ఇచ్చానండి. ఇంకా ఏ కండిషన్ కరెక్ట్ కాకపోతే 50 లోపు ఉంటే ఏం రావాలండి, డి గ్రేడ్ రావాలి, డబుల్ కొటేషన్ లో డి. ఇలా రాశానండి, క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ గ్రేడ్ ఏమొచ్చిందండి, ఏ. 80 కన్నా ఎక్కువ కాబట్టి యావరేజ్ అనేది ఏ గ్రేడ్ వచ్చిందండి. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి, రిజల్ట్ అనేది ఆటోమేటిక్ వచ్చిందా రాలేదా. ఇక్కడ సెకండ్ స్టూడెంట్ 60 కన్నా తక్కువ కాబట్టి సి గ్రేడ్ వచ్చిందండి. ఓకేనా, ఫార్ములా అనేది ఎలా రాసాం అర్థమైనట్లే కదండి. కానీ ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో డైరెక్ట్ గా సెల్స్ ని రిఫరెన్స్ గా తీసుకొని ఫార్ములా అప్లై చేయలేరండి, ఎందుకంటే డైరెక్ట్ వాల్యూస్ కాదు కదండి. 80 నుంచి 100, 60 నుంచి 79 ఇలా ఇచ్చానండి. కాబట్టి డైరెక్ట్ గా రెఫరెన్స్ గా తీసుకొని మీరు ఫార్ములా అప్లై చేయడం కుదరదండి. ఇండివిజువల్ గానే మీరు ఫార్ములాలో కండిషన్స్ అనేది రాయాలండి. ఓకేనా. పిఎస్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. అదే స్విచ్ ఫంక్షన్ కాకుండా సేమ్ ఎగ్జాంపుల్ ని ఇఫ్ కండిషన్ యూస్ చేస్తే ఎలా రాస్తామో చూడండి. ఇఫ్ ఫస్ట్ కండిషన్ అండి, ఆ కండిషన్ కరెక్ట్ అయితే ఏ గ్రేడ్ వస్తుంది, అందులోనే మళ్ళీ సెకండ్ ఇఫ్ కండిషన్, అందులోనే మళ్ళీ థర్డ్ ఇఫ్ కండిషన్, అలా ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని టైమ్స్ ఇఫ్ ఫార్ములా యూజ్ చేయాలండి, అన్ని సార్లు క్లోజ్ బ్రేసెస్ యూజ్ చేయాలండి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతామండి. అంత ప్రొసీజర్ లేకుండా స్విచ్ ఫంక్షన్ అనేది ఈ విధంగా ఈజీగా రాయొచ్చండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ స్టేట్ నేమ్స్ ఇచ్చానండి, ఇక్కడ ఉన్న స్టేట్ నేమ్ ని బట్టి కోడ్ రావాలి. ఆ స్టేట్ కోడ్స్ అనేది మీరు డైరెక్ట్ గా ఫార్ములాలో అప్లై చేయొచ్చు, లేదా ముందుగానే మీరు టైప్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణ, టీజీ, ఢిల్లీ, డిఎల్ ఇలా 3 స్టేట్స్ మాత్రమే టైప్ చేశానండి. ఇప్పుడు నేను ఫార్ములా అప్లై చేస్తాను చూడండి, ఈక్వల్ టు స్విచ్ స్టేట్ సెల్ ని ఫస్ట్ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి, కామా. ఇక్కడ మీరు యూజ్ చేసే డేటా మొత్తం టెస్ట్ కాబట్టి ప్రతిదీ డబుల్ కొటేషన్ లోనే రాయాలండి. ఫస్ట్ కంప్లీట్ గా స్టేట్ నేమ్ రాయండి, డబుల్ కొటేషన్ లో ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అని వస్తే ఏం రావాలండి, మళ్ళీ డబుల్ కొటేషన్ లో ఏపీ అని రావాలి. ఇక్కడ న్యూ లైన్ తీసుకొని టైప్ చేస్తున్నాను, ఫస్ట్ స్టేట్ అయిపోయింది. అలానే డబుల్ కొటేషన్ లో తెలంగాణ, తెలంగాణ వస్తే టీజీ, ఆల్ట్ ఎంటర్. ఢిల్లీ డబుల్ కొటేషన్ లో డిఎల్. ఇలా ఎన్ని స్టేట్స్ ఉంటే ఆ స్టేట్ నేమ్స్ కంప్లీట్ గా రాయండి, దాని తర్వాత ఆ స్టేట్ కోడ్ అనేది రాయండి. ప్రతిదీ డబుల్ కొటేషన్స్ లో రాయాలండి. కేరళ డబుల్ కొటేషన్ లో కేఎల్. ఇలా ఓన్లీ 4 స్టేట్ నేమ్స్ మాత్రమే రాశానండి, క్లోజ్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేశాను. ఆల్రెడీ ఇచ్చిన ఫార్ములాలో మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఏపీ ఆటోమేటిక్ వచ్చింది. ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను, ఇదిగోండి ఫార్ములాలో యూజ్ చేసిన స్టేట్ నేమ్స్ ప్రకారంగా స్టేట్ కోడ్స్ ఆటోమేటిక్ వచ్చిందండి. ఇక్కడ బీహార్ యూజ్ చేసామా, ఒడిస్సా, అలానే కర్ణాటక అవి ఇవ్వలేదు కాబట్టి ఆటోమేటిక్ అక్కడ ఎర్రర్ వచ్చేసిందండి. ఇంకా రిమైనింగ్ సెల్స్ లో మనకి ఆటోమేటిక్ గా స్టేట్ కోడ్ వచ్చిందా రాలేదా. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ మీరు చేంజ్ చేశారనుకోండి, ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ టైప్ చేశానండి, ఆటోమేటిక్ గా కోడ్ అనేది అప్డేట్ అయిందా లేదా. ఈ విధంగా మన సిచ్యువేషన్ బట్టి స్టేట్ కోడ్స్ లేదా కంట్రీ కోడ్స్ లేదా డిస్ట్రిక్ట్ కోడ్స్ ఈ విధంగా మీరు యాడ్ చేయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సేల్స్ పర్సన్స్ ఇచ్చానండి, వాళ్ళు సేల్ చేసిన వాల్యూస్ ని బట్టి కమిషన్ రావాలండి. ఎంత కమిషన్ రావాలో సపరేట్ గా టైప్ చేశానండి. 50,000 కన్నా ఎక్కువైతే 10%, 30,000 కన్నా ఎక్కువైతే 5%, 10,000 10,000 లోపే ఉంటే అసలు ఎలాంటి కమిషన్ రాకూడదు. ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నానో చూడండి, ఈక్వల్ టు స్విచ్. ఇక్కడ మన కండిషన్స్ యూజ్ చేయాలి కాబట్టి ముందు ఏం టైప్ చేయాలండి, ట్రూ, కామా. ఇప్పుడు సేల్స్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, B3 కదండి, గ్రేటర్ దాన్ 50,000. ఫస్ట్ కండిషన్ అదే కదండి, అతని సేల్స్ వాల్యూ 50,000 కన్నా ఎక్కువైతే ఎంత రావాలండి కమిషన్, 10%. ఎలాంటి డబుల్ కొటేషన్స్ అవసరం లేదండి, ఎందుకంటే అవి నెంబర్స్ కాబట్టి, కామా. ఆల్ట్ ఎంటర్. అంటే నేను న్యూ లైన్ తీసుకొని మల్టిపుల్ కండిషన్స్ రాస్తున్నానండి, ఈజీగా మీకు ఫార్ములా అర్థం అవుతుందని. అలానే B3 గ్రేటర్ దాన్ 30,000. ఒకవేళ 30,000 కన్నా ఎక్కువ ఉంటే సేల్స్ వాల్యూ 5%. B3 గ్రేటర్ దాన్ 10,000. 10,000 కన్నా ఎక్కువ ఉంటే సేల్స్ వాల్యూ 3%. ఏ కండిషన్ కరెక్ట్ కాకపోతే 10,000 లోపే ఉంటే 0%. క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి.
ఇదిగోండి మనకి ఇక్కడ కమిషన్ అనేది డెసిమల్ వాల్యూలో వచ్చిందండి. ఓకే, ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను. ఈ విధంగా వచ్చిందండి. పర్సంటేజ్ ఫార్మేట్ లో డిస్ప్లే అవ్వాలి అంటే మీరు హోమ్ ట్యాబ్ లో నెంబర్ ప్యానెల్ లో జనరల్ కాకుండా పర్సంటేజ్ లో పెట్టుకోండి. ఇదిగోండి పర్సంటేజ్ ఫార్మేట్ లో కమిషన్ వచ్చిందండి. అలా కాదండి నాకు ఇక్కడ కమిషన్ అనేది అమౌంట్ రావాలి అంటే సేల్స్ వాల్యూలో క్యాలిక్యులేషన్ జరగాలి అంటే అక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయాలండి. ఫార్ములాని ఎడిట్ చేసి ఎండింగ్ లో ఇక్కడ క్లోజ్ చేశారు కదండి, ఇంటూ సేల్స్ వాల్యూలో మల్టిప్లికేషన్ జరగాలండి. ఎంతైతే పర్సంటేజ్ వచ్చిందో అందులో 3%, 10% ఆటోమేటిక్ వచ్చింది కదండి, దానికి క్యాలిక్యులేషన్ జరగాలి. ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి 405 10,000 కన్నా ఎక్కువ కాబట్టి 3% క్యాలిక్యులేషన్ జరిగి మనకి కమిషన్ వచ్చిందండి. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా కమిషన్ వాల్యూ వచ్చిందండి. 10,000 లోపు ఉంటే ఎలాంటి కమిషన్ లేదండి, వాల్యూ అనేది 0 వచ్చిందండి. ఈ విధంగా మనకి కమిషన్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కూడా మనకి స్విచ్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుందండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇక్కడ డేట్స్ ఇచ్చానండి. ఈ డేట్స్ ప్రకారంగా ఇది వీక్ డేనా వీకెండ్ డేనా అని రావాలండి. అసలు వీక్ డే వీకెండ్ డే ఏందండి? ఇక్కడ జనరల్ గా మనకి మండే నుంచి ఫ్రైడే దాకా వీక్ డే, సాటర్డే సండే వీకెండ్ డేస్. ఇక్కడ ఇచ్చిన డేట్ ని బేస్ చేసుకుని అది వీక్ డేనా వీకెండ్ డేనా అని రావాలండి. బేసిక్ గా మనకి డేట్ ని బేస్ చేసుకుని వీక్ డే వీకెండ్ డే అని ఇలా టెస్ట్ రూపంలో రాదండి. మనకి వీక్ డే అని ఒక ఫార్ములా ఉంది, అది ఎలా యూజ్ అవుతుందో చూడండి. ఇక్కడ ఈక్వల్ టు వీక్ డే, డేట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, కామా ఇక్కడ మీకు డేట్స్ అనేది ఏ సిరీస్ ప్రకారంగా తీసుకోమంటారో అడుగుతుంది. ఇక్కడ నాకు మండే నుంచి సండే దాకా అంటే మండే అనేది 1, ట్యూస్డే అనేది 2, అలా సండే అనేది 7 అలా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 2ని సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశానండి. ఇక్కడ 7 వచ్చింది. 7 అంటే ఏంటంటే సండే, అంటే 21 జూలై అనేది సండే అని. అంటే మనకి వీక్ డేస్ వీకెండ్ డేస్ నెంబర్ ఫార్మేట్ లో వస్తాయి కానీ ఇలా టెస్ట్ ఫార్మేట్ లో రావండి. కానీ మన స్విచ్ ఫంక్షన్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అని చూడండి. ఈక్వల్ టు స్విచ్ ఫార్ములా ఆటోమేటిక్ గా వచ్చిందండి, ఓపెన్ బ్రేసెస్. దీని తర్వాత మీరు వీక్ డే ఫార్ములా అప్లై చేయండి. వీక్ డే ట్యాప్ ప్రెస్ చేయండి, అంటే స్విచ్ లోనే వీక్ డే ఫార్ములా యూజ్ చేశానండి. ఇప్పుడు డేట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, కామా మండే నుంచి సండే అలా రావాలి, ఆ సిరీస్ ప్రకారంగా రావాలి కాబట్టి 2 క్లోజ్ చేయండి, కామా ఇక్కడ మనకి నెంబర్స్ రూపంలో చూసుకుంటే 6, 7 అనేది వీకెండ్ డేస్, రిమైనింగ్ అన్ని వీక్ డేస్ కాబట్టి నేను ఇక్కడ సింటాక్స్ ఫార్ములా ఎలా రాస్తున్నానో చూడండి. 6, కామా ఈ వీక్ డే వీకెండ్ అనేది మనకి టెస్ట్ కాబట్టి డబుల్ కొటేషన్ లో రాస్తున్నానండి, వీకెండ్ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, కామా మళ్ళీ 7, కామా డబుల్ కొటేషన్ లో వీకెండ్ మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. 6, 7 కాకపోతే ఇంకా రిమైనింగ్ ఉంటే అదేంటండి వీక్ డే, డబుల్ కొటేషన్ లో వీక్ డే డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి. ఓకేనండి, ఫార్ములా ఎలా రాసామో అర్థమైంది కదండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ వీకెండ్ అని వచ్చింది, అంటే ఇక్కడ మనకి నెంబర్ ఫార్మేట్ లో 7 వచ్చింది కాబట్టి 7 వస్తే ఏందండి వీకెండ్, 6 వచ్చిన వీకెండ్. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తున్నాం చూడండి, రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేసిందండి. 9th ఫిబ్రవరి వీక్ డే, 14th మార్చ్ వీక్ డే, 17th ఆగస్టు వీకెండ్. ఇలా మన స్విచ్ లోనే వీక్ డే ఫార్ములా యూజ్ చేసి ఈ విధంగా రిజల్ట్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయాలని, కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.